నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. మతం మారితే మంత్రి పదవి, వైసీపీలో కొత్త రూల్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైసీపీలో మతం మారిన వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చారని నీకెలా తెలుసు, నువ్వు చూసావా అని మీరు నన్ను అడగొచ్చు. నేను అలాగైతే చూడలేదు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలంతా కూడా దీని గురించే చర్చించుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తుంటే మతం మారిన వాళ్ళకే మంత్రి పదవి ఇచ్చిందా అని చెప్పి కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారు అనేది కూడా మనం చెప్పుకోవాలి కదా. అక్కడికే వస్తున్నాను. గడిచిన 2-3 రోజుల నుంచి కూడా చూస్తుంటే జోగి రమేష్ ఇంట్లో ఒక వ్యవహారం రన్ అవుతుంది. జోగి రమేష్ కోడలు అంటే జోగి రాజీవ్ భార్య మేఘన వాళ్ళ మీద కంప్లైంట్ చేసింది. మీరు వినే ఉంటారు. గృహహింసకి తనని గురి చేశారని, పెళ్ళైన దగ్గర నుంచి కూడా అత్తమామలు వేధిస్తున్నారని, ఆడపడుచు వేధిస్తోందని, అలాగే జోగి రాము, జోగి రమేష్ కుటుంబ సభ్యులంతా కూడా తనని వేధిస్తున్నారని కూడా ఆమె కంప్లైంట్ చేసింది. దాంతోపాటుగా అదనపు కట్నం తీసుకురావాలని, అలాగే హత్య చేసేందుకు ప్రయత్నించారని కూడా చెప్పింది. వీటితో పాటు ఇంకా సెన్సేషనల్ కంప్లైంట్ ఏంటంటే ఆ అమ్మాయి మెన్షన్ చేసింది, జోగి రమేష్ వాళ్ళ కుటుంబం పెళ్లికి ముందు తాము హిందువులమి అని అబద్ధం చెప్పింది. వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్న విషయాన్ని సీక్రెట్గా దాచి ఉంచారు. పెళ్లి తర్వాత దాన్ని రివీల్ చేశారు. నన్ను అసలు పూజలు చేసుకోనివ్వట్లేదు ఇంట్లో. నేను దేవుడి పటం ముందు పూజ చేసి సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తే ఇదేంటిది అగరబత్తులు వెలిగించారు, అసలు శవం ముందు వెలిగించినట్టుగా ఉంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా నన్ను అవమానించారు, ఏసడించుకున్నారు అని చెప్పి ఆ అమ్మాయి కంప్లైంట్లో కూడా మెన్షన్ చేసిందట. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి పార్టీలో మంత్రి పదవి కోసం ఆయన మతం మార్చుకున్నారా అని కూడా అందరూ చర్చించుకుంటున్నారు. జోగి రమేష్ మాత్రమే కాదు, బొత్స సత్యనారాయణ కూడా మతం మారారు అన్నట్టుగా కొంతమంది కొన్ని పుకార్లు పుట్టిస్తున్నారు. అయితే దీని మీద ఇమ్మీడియట్గా బొత్స సత్యనారాయణ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి టర్మ్ నుంచి కూడా ఆయన రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ మంత్రిగా పనిచేశారు. అలాగే ఆయన తనయుడు క్యాబినెట్లో కూడా మంత్రిగా 2 టర్ములు కొనసాగారు బొత్స సత్యనారాయణ. మొదటి టర్ములో మంత్రులుగా ఉన్న వాళ్ళని కొంతమందిని మార్చేసి 2వ టర్ములో కొత్త వాళ్ళకి అవకాశం కల్పించారు జగన్. అయితే బొత్సని మాత్రం మార్చలేదు. సత్యబాబు అలాగే కంటిన్యూ అయ్యారు, 5 ఏళ్ళు మంత్రిగానే ఉన్నారు. మరైతే ఆయన అలా 5 ఏళ్ళు కంటిన్యూ అయ్యారంటేనే డౌట్ వస్తుంది ఆయన మతం మారారని ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు. దీంట్లో నిజమెంత ఉందనేది బొత్స నోటి నుంచి ఆయన మాటల్లోనే వినాలి. అయితే ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాటలు వింటుంటే కూడా కొంత ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఈ మధ్య మాట్లాడుతూ ప్రభు పాలన రావాలి అని అంటే, యేసు ప్రభు పాలన రావాలి రాష్ట్రంలో అంటే ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. జగన్ని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం మనకుంది అని చెప్పేసి ఒక క్రిస్టియన్ల సభలో ఆయన మాట్లాడటం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే వైసీపీలో ఎమ్మెల్యే టికెట్ కావాలన్నా కానీ మతం మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి జనం మాట్లాడుకుంటున్నారు. సో అందుకనే నేను టైటిల్ అలా పెట్టాను. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకని ప్రజలు ఇలా మాట్లాడుకుంటున్నారు, ప్రజలు మాట్లాడుకునే మాటలకి ఊతం ఎక్కడుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనలోనే ఉందని చెప్పుకోవాలి. 2019 ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి సీఎం కాక మునుపు ఆయన ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు రెగ్యులర్గా. స్వరూపానంద సరస్వతి ఏదో ఉంది ఆయన పేరు, విశాఖపట్నంలో ఆయన పీఠం కూడా ఉందంటారు. సో ఆయన దగ్గరకు వెళ్ళి ఎన్ని రకాల పూజలు చేశారు, జంజం వేసుకున్నారా, గంగలో మునిగారా, కృష్ణలో మునిగారా, గోదాట్లో మునిగారా, లేకపోతే యజ్ఞాలు యాగాలే చేశారా, బొట్లు పెట్టుకున్నారా, చాలా రకాలు చేశారు. అంటే అప్పుడంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కదా, ఓట్లు వేయాలా వద్దా అన్న సంశయంలో హిందువులు ఉన్నారు కాబట్టి మనం హిందూ మతాన్ని గౌరవిస్తున్నాం అన్నట్టుగా ఒక సంకేతాన్ని ప్రజల్లోకి పంపించాలని జగన్ ఫిక్స్ అయ్యారో ఏమో, కానీ అప్పుడు మొత్తం హిందూ మతాలని చాలా చక్కగా ఆచరించారు. అలాగే పుష్కరాలకి తర్పణాలు కూడా వదిలినట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇవన్నీ చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి హిందూ మతాన్ని గౌరవిస్తాడు, హిందూ మతాన్ని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టడు అనే నమ్మకంతో వైసీపీకి ఓట్లేశారు. హిందువులు కూడా చాలామంది వైసీపీకి ఓట్లేశారు. అయితే ఓట్లు వేసిన తర్వాత వైసీపీ నిజస్వరూపం బయటపడిందని చెప్పాలి. ఒక అంతర్వేది రథం తగలబడ్డం కావచ్చు, విజయనగరంలో రామతీర్థంలో రాముడి విగ్రహం విరిగిపోవటం కావచ్చు, ఎంతో మహిమ కలిగిన
విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో వెండి సింహాలు మాయమవటం కావచ్చు, ఆంజనేయ స్వామి విగ్రహాలు ధ్వంసం కావటం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చిన్నా చితక గుళ్ళల్లో హుండీలే మాయమైపోవటం కావచ్చు, ఏకంగా తిరుపతి లడ్డు కల్తీ అయిపోవటం, పరకామణి చోరీ జరగటం, ఇలా రకరకాలు అనేకమైనవి వైసీపీ హయాంలోనే జరిగాయి. హిందూ మతాలని దెబ్బతీసే విధంగా అనేక రకాల కుట్రలు జరిగాయి. మరి ఇవన్నీ చూసిన తర్వాత హిందువులకి కడుపు మండిపోదా? అందుకనే వాళ్ళంతా కూడా 2024 ఎన్నికల్లో కూటమి వైపు నిలబడ్డారు. కూటమిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించారు. 164 సీట్లు వచ్చాయి. సో ఇప్పుడు కొన్ని నిజాలు చూస్తుంటే, అంటే జోగి రమేష్ తను మతం మారిన విషయాన్ని పెళ్లికి ముందు దాచిపెట్టి, తన కొడుకు తాను తన ఫ్యామిలీ మొత్తం కూడా మతం మారిన విషయాన్ని పెళ్లికి ముందు దాచిపెట్టి పెళ్ళైన తర్వాత రివీల్ చేయటం అనేది, పెళ్ళైన తర్వాత ధైర్యంగా చెప్పడం అనేది, ఇవన్నీ కూడా అంటే హిందూ మతంలో నుంచి క్రిస్టియానిటీలోకి పెళ్లికి ముందే మారిపోయి వాళ్ళు ఆ తర్వాత పెళ్లిలోనేమో మేము హిందువులమే అని చెప్పి హిందూ మతాచారం ప్రకారం పెళ్లి కూడా చేసి జోగి రాజీవ్కి మేఘనతోటి పెళ్లి కూడా చేయించి ఆ పెళ్లి కోసం 5 కోట్ల రూపాయల పైన ఖర్చు చేయించి విలువైన వజ్రాభరణాలు లాంటి కాస్ట్లీ గిఫ్ట్లన్నీ కూడా ఆ పెళ్లివారి దగ్గర నుంచి తీసుకొని ఆ తర్వాత చావు కబురు చల్లగా చెప్పినట్టు మేము క్రిస్టియానిటీ ఆచరిస్తాం, ఇంట్లో పూజలు చేయొద్దు అని అంటున్నారంటే ఇది దేనికి సంకేతం? అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఓటర్లంతా? జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతోటి జగన్మోహన్ రెడ్డిని మెప్పించడం కోసం ఈయన కూడా మతం మారిపోయాడు అని చెప్పేసి అనుకోవాలా? ఇలా ఎంతమంది మతం మారారు? లాస్ట్ క్యాబినెట్లో వాళ్ళు మంత్రులు ఎంతమంది మతం మారారు? జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి ఎంతమంది క్రిస్టియానిటీని ఆచరిస్తున్నారు చాటుగా అనేది కూడా తెలియాల్సి ఉంది. రాష్ట్ర ప్రజలంతా కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎంతమంది మతం మార్చుకున్నారు అనేది చాలా డౌట్ వస్తుంది. దీని మీద వాళ్లే స్వయంగా బయటకు వచ్చి సమాధానం చెప్పాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి వాళ్ళంతా బయటకు వచ్చి సమాధానం చెప్తారా లేదా తెలియాలంటే వేచి చూడాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.